develop the notions of work and energy. Derive work energy theory, no? So that it leads to work energy theory. So that it leads to work energy theory. సింపుల్ గా వాడు ఏం చెప్తున్నాడంటే వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి డిఫైన్ చేసి దాని నుంచి వర్క్ ఎనర్జీ థీరము ఎలా వస్తుందో చెప్పండి అంటున్నాడు. సో వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏంటి? The product of force component along the displacement. కరెక్ట్ గా చెప్పాలంటే దాన్ని సింపుల్ గా రాయాలంటే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంతేనా? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ force and displacement. So work is equal to F bar dot S bar. Or this can be written as Fs cos theta. So చిన్న diagram తో represent చేయండి దీన్ని. So a force F is acting on a body or displacement ఎలా రాస్తే displacement, this is the force acting. Displacement to ఇది డిస్ప్లేస్మెంట్, ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది. సో దీని కాంపోనెంట్ ఎంత? F cos theta. సో దాన్ని వాడు ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాడు. అలా అయినా రాయొచ్చు, లేకపోతే సింపుల్ గా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని రాసి ఇది చూపించవచ్చు మనం. ఎఫ్ ఇది, సో ఈ డైరెక్షన్ లో దాని కాంపోనెంట్ F cos theta అవుతుంది. డిస్ప్లేస్మెంట్ S కాబట్టి F cos theta into S. ఇది వర్క్. తర్వాత కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? Half mv square. దాన్ని ఏమని చెప్పాలి? ద ఎనర్జీ పొజెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఇదేనా? ద ఎనర్జీ పొజెస్డ్ by a body by virtue of its motion. So kinetic energy ఎంతో చెప్పాలి. దాన్ని ఏం చెప్తాం? The kinetic energy of a particle of mass m moving with velocity v. ఎంత వస్తుంది? సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv square.
సో వర్క్ అంటే డిఫైన్ చేసాం. వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ నథింగ్ బట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. సో ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొజెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. బాడీ మూవ్ అవటం వలన అది పొజెస్ చేసే ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటాం. అది ఎలా మెజర్ చేయాలంటే మాస్ స్పీడ్ ఇస్తే హాఫ్ mv స్క్వేర్. ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరమ్ ని డెవలప్ చేయాలి. సో లెట్ us కన్సిడర్ a particle moving with initial velocity u and it is acted upon by a constant force F, and it reaches a final velocity v having a displacement s, having a displacement సో దీని నుంచి నువ్వేం రాయొచ్చు? కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, పార్టికల్ గివెన్ మాస్ ఇచ్చాడు. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి ఏం రాయొచ్చు? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as రాయొచ్చా? ఓకేనా? సో జస్ట్ నువ్వు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసావు. ఫోర్స్ యాక్ట్ చేస్తే ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది. స్పీడ్ ఇనిషియల్ వెలాసిటీ u నుంచి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v కి వెళ్ళింది. డిస్ప్లేస్మెంట్ s ఉన్నప్పుడు. సో రెండు పక్కల మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ విత్ m/2. రెండు పక్కల m/2 తో మల్టిప్లై చేయి. ఏదో ఒకసారి ఫార్ములాస్ డివిజన్ చేయండి. వాళ్ళ మోస్ట్లీ కంప్లీట్ చేద్దాం ఎలక్ట్రోస్టాటిక్స్. రెండు పక్కల m/2 తో మల్టిప్లై చేయి. m/2 v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m/2 టైమ్స్ 2as. సో ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా F is equal to ma. సో ఇక్కడ ma ని f అని రాసుకోవచ్చు. అలాగే హాఫ్ m v స్క్వేర్ మైనస్ హాఫ్ m u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ ఎస్. సో ఈ f ఇంటూ ఎస్ అంటే వర్క్ డన్నేనా? అదేగా డెఫినిషన్ మనం ఇందాక ఇచ్చింది. ఇదేమవుతుంది? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో దీని ప్రకారం ఏం రాయొచ్చు? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంతేగా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అన్న డెల్టా k is equal to delta k kinetic. The change in kinetic energy of a particle is equal to the work done by net force acting on it. Net force acting on it. ఇదే వర్క్ ఎనర్జీ థియరం. ఫైనల్ గా స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం ప్రూవ్ చేయగలిగాం. ఓకేనా?
Yes, sir. So work ante simply dot product of force and displacement. So if it is Fs cos theta. Kinetic energy, the energy possessed by a body by virtue of its motion. So mass, velocity is the half mv square. So చిన్న story explain చేసావు. Equations of motion సరిపడా. A body, a particle moving with an initial velocity u acted upon by a constant force reaches a final velocity v having a displacement s. So దాని నుంచి equations of motion లో e square minus s square equal to s m/2 తో మల్టిప్లై చేస్తే ఇటు పక్కనేమో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. దట్ మీన్స్ వర్క్. ఇటు పక్కనేమో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేయండి. రేపొద్దున కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూద్దాం. అలాగే కొలిజన్ చూద్దాం. ఈ మూడిట్లో క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ గ్యారెంటీ. Yes, sir.